ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. జూబ్లీహిల్స్ బరిలో దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పేరును పరిశీలిస్తున్నటువంటి బీజేపీ జాతీయ నాయకత్వం అంటూ చూస్తున్నాం. అదేవిధంగా వాస్తవంగా దత్తాత్రేయకు ఒక మంచి ఇమేజ్ ఉంటుంది బీజేపీ పార్టీలో. సో ఆయనకు అందుకే ఒకసారి కేంద్ర మంత్రి, అదేవిధంగా హర్యానా గవర్నర్గా చాలా మంచి మంచి అవకాశాలు ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ రిటైర్ అయినట్టుగా కనబడతా ఉంది. సో ఈ క్రమంలో తన కూతురు కూడా రాజకీయంలో కొంత ఒక మెట్టు ఎదిగించాలని ప్రయత్నంలో ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆల్రెడీ విజయలక్ష్మి కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, ఆమె బీజేపీలో యాక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా కొంత సోషల్ ఈవెంట్స్లో కూడా చాలా పెద్ద యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఆమెకు అందరితో పరిచయాలు, అన్ని పార్టీలకు అతీతంగా అందరితో కూడా పరిచయాలు ఏర్పడ్డాయి. అది దత్తాత్రేయ కూడా చాలా ప్లాన్డ్గా బిడ్డను కొంత రాజకీయంగా ఎదిగేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినట్టుగా అర్థమవుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పేరును బీజేపీ జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ స్థానంలో మైనార్టీ ఓట్ల తర్వాత యాదవ్ వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో ఆ వర్గానికి చెందిన లీడర్, అందులోనూ మహిళకు టికెట్ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. సో ఆకుల విజయ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది, పద్మ వీరపనేని పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది, గతంలో పోటీ చేసినటువంటి లంకల్ దీపక్ రెడ్డి కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక వ్యక్తుల పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దత్తాత్రేయ కూతురికి టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు సులభతరం అవుతుందని అంచనా వేస్తున్నారు. అంత ఈజీ కాదు బీజేపీకి, ఎందుకంటే 1,20,000 నుంచి 1,30,000 ఓట్లు కేవలం ముస్లిమ్సే ఉన్నాయి. సో ఆ ముస్లిమ్స్ ఎట్లాగో బీజేపీకి వేయరు. సో మిగతా ఓట్లలో కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది. ఇవన్నీ పంచుకుంటే ఎవరు గెలుస్తారు? సో 100% బీజేపీకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి జూబ్లీహిల్స్ గెలవడానికి. సో అక్కడి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆయన భార్య సునీతకు టికెట్ ఇవ్వడంతో సానుభూతి కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తున్నది. అందుకు పోటీగా మహిళనే బరిలోకి దించితే తమకు ప్లస్ అవుతుందని కమలం లీడర్ భావిస్తున్నట్లు సమాచారం. ఛాలెంజ్గా తీసుకున్న బీజేపీ. సో దీనికి రఘునందన్ రావు ఇన్ఛార్జ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రఘునందన్ రావును ఇన్ఛార్జ్గా పెట్టినట్టు తెలుస్తూ ఉంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని బీజేపీ భావిస్తున్నది. అక్కడ గెలిస్తే ఆ తర్వాత జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ కార్పొరేట్ స్థానాల్లో విజయం సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నది. అదేవిధంగా ఆ గెలుపు 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బూస్టింగ్ అవుతుందనే వ్యూహంలో ఉన్నది. అందుకోసం ఉప ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్కు దీటైన అభ్యర్థి బరిలోకి దించాలని ప్లాన్ చేస్తుంది. దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి చాలా కాలంగా పార్టీ యాక్టివిటీస్లో పాల్గొన్నారు. కొన్నేళ్లుగా దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కానీ ఆమెకు ఇంతవరకు ఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తే బీసీ వర్గం నుంచి మద్దతు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. పైగా ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ నాయకుల మధ్య వర్గపోరు పెద్ద ఎత్తున నడుస్తున్నది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్లో ఎవరికి టికెట్ ఇచ్చినా లీడర్ల మధ్య సమన్వయం కష్టం. అదే విజయలక్ష్మికి టికెట్ ఇస్తే అందరూ కలిసి పనిచేస్తారని అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. కూతురు కోసం దత్తాత్రేయ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఢిల్లీ వేదికగా ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.